సక్సెస్ అవసరం అనే హీరోల్లో విజయ్ దేవరకొండ ఖచ్చితంగా ఉన్నారు. నెక్స్ట్ విజయ్ దేవరకొండ సినిమా ఇస్ ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో కూడా సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ ఈ సినిమా లేట్ అవుతోంది, అసలు ఆగిపోయింది అంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత? లైగర్ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ప్రయత్నం సఫలం కాలేదు. గతేడాది ఖుషీతో విజయం కోసం ట్రై చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వం చేసిన ఈ మూవీలో సమంత కథానాయికగా నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. విజయ్ ఫ్యామిలీ స్టార్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ ఈ పోటీ నుండి తప్పుకుంది. పరశురామ్ దేవరకొండ కాంబోలో గీత గోవిందం హిట్ కొట్టింది. విజయ్ కెరీర్ కు బూస్ట్ తీసుకొచ్చింది. అందుకే ఫ్యామిలీ స్టార్ మీద అంచనాలు పెరిగాయి. పైగా అభిరుచి కలిగిన నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అందుకే దేవరకొండ అభిమానులు ఫ్యామిలీ స్టార్ మీద హోప్స్ పెట్టుకున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ సినిమా ఫిక్స్ అయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో 100 కోట్ల బడ్జెట్ లో ఈ మూవీ నిర్మాణం జరగబోతున్నట్లుగా వినిపించింది. కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే గత కొంతకాలంగా ప్రాజెక్ట్ ఆగిపోయినట్లుగా టాక్ వస్తోంది. అయితే ఇదంతా పుకారే అంటున్నారు VD12 టీమ్. మార్చి 12న సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందిట. శ్రీలీల ఈ మూవీలో విజయ్ దేవరకొండతో జోడీ కట్టబోతుందిట.